ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. పక్కనాల్లో కూడా పెట్టండి. పక్కనాలు మాట్లాడని వాళ్ళు మీకు పక్కన కూర్చున్నా పెట్టండి. దేవుని ప్రేమను బట్టి ఏమన్నా కోపతాపాలు ఉంటే ఇక్కడే తీసివేయవలెను, మరలా అలాగే పెట్టుకొని వెళ్ళవలదు అని సభాముఖముగా మనవి చేయుచున్నాను. రైట్. ప్రభునందు ప్రేమణ దౌం బిడ్లారా, ఈరోజున ఆదికాండం 28వ అధ్యాయము మరి 13వ వచనం నుండి 12 నుండి చివరి వరకు 22 వరకు మనం ధ్యానం చేద్దాం. పోయిన ఆదివారమున ఇదే 28వ అధ్యాయం మొదటి నుండి 15 వచనాల వరకు కాస్త వివరించడం జరిగింది. మరలా కొంచెం ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రభునందు ప్రేమణ దౌం బిడ్లారా, అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మీ పిల్లల్ని మీరు స్వాధీనంలో పెట్టుకోండి. అల్లరి చేయనియొద్దు. ఇతరులకు వాక్యం వినకుండా డిస్టర్బ్ చేయకుండా పెట్టుకోండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఈ మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము యాకోబు జీవిత ప్రయాణాన్ని మనమును గుర్తు చేసుకుంటా ఉన్నాం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు మరి చిన్నతనము నుండి కాస్త మోసగించుటలో స్పెషలిస్ట్ అయినప్పటికీ తర్వాత తాను దేవుని యొక్క సన్నిధికి భయపడుతున్న వాడిగా మనకు కాస్త కనబడుతూ ఉన్నది. పోయిన వారం మీకు గుర్తు చేశాను. అయితే ఇప్పుడు యాకోబు ఒంటరి వాడైపోయాడు. ఏమైపోయాడు? ఒంటరి వాడైపోయాడు. ఇది కొంచెం పెంచుతావా? ఎంతవరకు వస్తుంది చూడు. హలో ఇంకా హలో. మరి ఎందుకేమన్నా హలో వస్తలేదు రీసౌండ్. అది ఎక్కువ లెంత్ అవుతుందని దగ్గరలో పెట్టుకున్నా. రైట్. ప్రభునందు ప్రేమణ దౌం బిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున యాకోబు జీవితం ఎలా మలుపు తిప్పబడిందో మనం నేర్చుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములో మనుషులముగా జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. అనేక మలుపులు తిరగవలసి ఉన్నది. అనేక ఎత్తులకు ఎక్కవలసి ఉన్నది. అనేక విధములైనటువంటి పల్లములకు దిగవలసి ఉన్నది. మనకు నచ్చిన విధానములో కాకుండా నచ్చని విధానములో ఎక్కువ సార్లు నడవవలసి ఉంటుంది. పిల్లలుగా ఉన్నటువంటి సందర్భంలో కాస్త బుద్ధి తెలిసి పెరిగి పెద్దవారై వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవించగలిగినటువంటి సామర్థ్యం వచ్చేంత వరకు కూడా ఎవరికి కూడా అర్థం కాదు జీవిత విధానము. అమ్మా, నువ్వు వాళ్ళని భుజం మీద ఎత్తుకొని బయట కూర్చో, ఏమనుకోకు. పిల్లలు అంటే మిమ్మల్ని బట్టి వాళ్ళ వాయిస్ ఇంత శబ్దమున్న నాకే వినబడుతుంది. ఎదుటి వాళ్ళు వాక్యం వినలేరు. అది నా బాధ. పిల్లలన్నాక అల్లరి చేస్తారు. మనం వాళ్ళని ఊరుకుండబెట్టినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు సరదా. అప్పుడు ఏం చేయండి అంటే కాస్త మీరు బయట వరండాలో కూర్చుంటే ఇక బేసిక్గా వాళ్ళు అల్లరి చేసినా మాకు వినబడదు, వినే వాళ్ళకు కూడా శ్రద్ధగా కాస్త
సర్దుమణగి చేసే ప్రయత్నం చేయండి. రైట్. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే జీవితం అనేటటువంటిది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన తల్లి తండ్రి యొక్క సంరక్షణ నుండి దాటి బయటకు వస్తాడో అప్పుడు తెలుస్తుంది జీవితం విలువ, అప్పుడు తెలుస్తుంది కష్టం విలువ, అప్పుడు తెలుస్తుంది సంపాదన విలువ, అప్పుడు తెలుస్తుంది బంధుత్వం విలువ, బంధాల విలువ, తల్లి తండ్రి యొక్క విలువ. దగ్గరగా ఉన్నప్పుడు ఏది అర్థం కాదు. అన్నీ ఉన్నాయిలే, నాకు అంతా ఉన్నదిలే, నేను అడగగానే మా అమ్మ కొనిస్తుంది, నేను అడగగానే మా నాన్న కొనిస్తున్నాడు, నేను ఏది చెప్తే అది చేస్తున్నారు కదా అని కాస్త మనము అన్ని విధాలుగా చక్కగా ఉండగలుగుతామేమో. కానీ ఒకరోజు ఒక సమయం వస్తుంది, జీవితం మలుపు తిప్పేటటువంటి పరిస్థితి. జీవితం మలుపు తిరగడం మంచిదే కానీ ఫల్టీ కొట్టకూడదు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో జరిగేటటువంటి తమాషనే ఇది. మలుపు తిప్పితే ఇంకా కొన్ని పాఠాలు గుణపాఠాలు నేర్చుకుంటాము, కానీ ఫల్టీ కొడితే జీవితం అక్కడికే ఆపేస్తాం. అందుకని ఇప్పుడు యాకోబు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నంత వరకు కూడా ఎలా ఉన్నాడు అనంటే చాలా చక్కగా మరి తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి చక్కటి వంటలు వండి పెడతా ఉన్నది. ఒకవేళ ఆమె వండకపోయినా ఈయన వంటల మాస్టర్ కనుక చక్కగా వండుకొని తినగలుగుతాడు. ఒక లైఫ్కు, ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు యాకోబు జీవితంలో ఇంకో క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. ఒక్క రోజులో జీవితం మలుపు తిప్పబడిందంటే నమ్ముతారా? పొద్దున తల్లి తండ్రి దగ్గర ఉన్నాడు, పొద్దున వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు. అమ్మా మరి బయలుదేరుతున్నాను మీరు చెప్పిన విధముగా, మరి లాబాను దగ్గరికి మామ దగ్గరికి వెళ్తా ఉన్నాను, అక్కడ ఉండమన్నారా కదా, కొన్నాళ్ళు ఉంటానని ప్రయాణమయ్యాడు. తాను బయలుదేరిన చోట నుండి లాబాను దగ్గరికి అనగా హారాను చేరుకోవడానికి సరిగ్గా 65 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 65 కిలోమీటర్ల దూరం ఇప్పుడు యాకోబు నడుచుకుంటూ వెళ్ళాలి. 65 కిలోమీటర్లు అనంటే మరి కర్నూలు నుండి ఆత్మకూరు వరకు 60 వస్తుంది, ఇంకాస్త దూరం అనుకోండి. దరిదాపుగా అంత దూరం కర్నూలు నుండి ఆత్మకూరు వేసుకోండి, సరే 5 ఎక్కువ తక్కువ, అంత దూరము నడుచుకుంటూ వెళ్ళాలి. మీ యొక్క ఆలోచన ప్రకారం చెప్పండి, ఎంత టైం పట్టవచ్చు నడుచుకుంటూ వెళ్తే? 2 గంటలా? బస్సే పోతుంది 3 గంటలు. అయ్యా ఎంత? ఓ పగలంతా? లే సరే, ఓ పగలు 12 గంటలు వేసుకుందాం. సరే, అది కూడా ఎలా? ప్రాక్టీస్ ఉండాలా, నడవడం అలవాటు ఉండాలా. నడవడం అలవాటు ఉన్న వాళ్లకు 60 కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. వాకింగ్లు చేస్తారు, వాకింగ్ చేసిన వాళ్ళు వాకింగ్ చేసే అలవాటు ఉంటే కాస్త ఏంటంటే ఒక 10 కిలోమీటర్ల వరకు చక్కగా నడవగలుగుతారు. ఇంకా 5 కిలోమీటర్లు నడిచారంటే కాళ్ళు పట్టేస్తాయి, వాళ్ళు కూడా చెతికిల పడిపోతారు. ఇప్పుడు నడక అనేది తగ్గిపోయిందిలే. ఇప్పుడు పొలాల దగ్గర కూడా ఆటోలు కట్టుకొని పోతున్నాం, ట్రాక్టర్లు ఎక్కిపోతున్నాం కదమ్మా. నడక వాకింగ్ అనేది తగ్గిపోయింది. మనకు ఎంతెంత శ్రమ తక్కువైపోతుందో అన్నీ కష్టాలు ఎక్కువైపోతున్నాయి మనుషులముగా. సరే, ఏదైతేనే 65 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసినటువంటి యాకోబు మరి పొద్దున బయలుదేరాడు, సాయంత్రము ఇంకెంత దూరం ఉన్నదో తెలియదు, ఎంత దూరం వచ్చాడో తెలియదు, కానీ మార్గ మధ్యలో చీకటి పడింది.
అక్కడే పడుకున్నాడు. బయలుదేరేటప్పుడు బాగానే బయలుదేరాడు, కానీ వస్తా ఉంటే ఇక తన జీవితం ఎలా కనబడుతూ ఉన్నదంటే ఏంటి, నిన్న ఈ సమయానికి నా తల్లితో ఉన్నాను కదా, ఈ మాటలు చెప్పుకుంటూ ఉన్నాను కదా, ఈ టయానికి నేను గొర్రెలు కాస్తూ ఉన్నాను కదా, మంద దగ్గర ఉన్నాను కదా, ఈ సమయానికి నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను కదా, ఎన్నెన్ని గుర్తొచ్చుంటాయో తన జీవిత ప్రయాణములో. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా చుట్టూ అరణ్యమే, ఎడారే కనబడుతుంది. ఇతను ఒక్కడే కనబడుతూ ఉన్నాడు, తనకంటూ ఎవరూ లేరు. ఇప్పుడు యాకోబు గురించి ఎవరికైనా తెలిస్తే, యాకోబు మనస్తత్వం ఇలాంటిదని తెలిస్తే ఎవరు కూడా దగ్గర తీసేవాళ్ళు ఉండరు. ఏ మనిషి జాడ లేదు. అరణ్య ప్రాంతంలో ఒక చోట ఆగి రాయిని తలగడగా చేసుకొని కళ్ళు మూసుకొని పడుకుంటే దేవుడు తన దగ్గరికి దిగి వచ్చి తనకు దర్శనము, స్వప్నమందు ఒక దర్శనము చూపించి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమణ దోమ బిడ్లారా, అందుకే నేను పోయిన వారం గుర్తు చేశాను కదా, ఎవరు మనలను విడిచినా ఈ దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని విడువక ఎడబాయక మనల్ని దరి చేర్చుకునేటటువంటి దేవుడు ఏనా. ఈ దేవుని మనము ఎంత నమ్మకముగా వెంబడిస్తావో అంత గొప్ప దీవెనలను మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ యాకోబుకు కలలో ఒక నిచ్చెన కనబడతా ఉన్నది. ఆ నిచ్చెన భూమి నుండి ఆకాశమునకు వేయబడింది. ఆకాశములో పరలోకపు ఆ గవిని దేవుని యొక్క సన్నిధి కనబడతా ఉన్నది. ఈ భూమి కింద ఆ నిచ్చెన దగ్గర యాకోబు ఉన్నాడు. ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, పోయిన వారం మీకు గుర్తు చేసినటువంటి రీతిగా ఆ నిచ్చెన ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి పాపి అయిన మనిషిని తన శిలువ రక్తము చేత కడిగి ఈ నిచ్చెన ద్వారా మనలను పరలోకము తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, అప్పుడు వేయబడినటువంటి నిచ్చెన యేసు ప్రభుల వారి కాలంలో, యేసు ప్రభుల వారి శిలువ రక్తం చేత కడగబడిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇప్పుడు మనము ఆ నిచ్చెన ఎక్కేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ఆ దర్శనములో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఈ యాకోబును దేవుడు 6 విధాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా? 6 వేళ్ళు చూపించండి. ఎన్ని విధాలుగా? 6 విధాలుగా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది చూడండి, ఈ 13వ వచనం చదవండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము రైట్. మొట్టమొదటిది ఏంటంటే, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నేను ఇస్తాను. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఇది. మళ్ళీ తగ్గింది. దేవుడు యాకోబుతో చెప్తూ మాట్లాడినటువంటి మాట ఇది. ఏమంటున్నాడంటే, ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను అని అంటున్నాడు. ఏ స్థలములో పడుకున్నాడో ఆ స్థలాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చేశాడు. ఈ స్థలమంతా ఇక నీదే, గుర్తుపెట్టుకో. రెండవది, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె
ఉంటుంది. ఇది దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు ఈ వాగ్దానము, ఇస్సాకుకి ఇచ్చాడు, ఇప్పుడు యాకోబుకి ఇస్తా ఉన్నాడు. నీ సంతానమునకు ఈ భూమిని స్వాస్థ్యముగా ఇస్తాను అనేది మొదటిది. రెండవది, నీ సంతానం ఎలా ఉంటారంటే భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంటారు, అంతగా అభివృద్ధి చెందుతారు. మూడవది ఏంటంటే నీవు నలుదిశలా వ్యాపిస్తావు, అనగా ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. అంటే నలుదిక్కుల నీవు సంచరించుకుంటూ వెళ్తావు, నలుదిక్కుల నీవు ఉంటావు. ఎక్కడైనా సరే నీ గురించి వినపడతా ఉంటుంది. ఇప్పుడు ప్రేమన దౌం బిళ్ళారా, యాకోబు సంతానం గురించి, యూదుల గురించి, ఇదిగో ఇశ్రాయేలుల గురించి తెలియని వారంటూ ఎవరు? ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క జనాంగము పేరు మారుమ్రోగుతా ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం. మూడవది ఇది. నాలుగవది ఏంటంటే భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానపు మూలముగాను ఆశీర్వదించబడును. ఏంటి చెప్పండి? నీ మూలముగా. యాకోబు ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాలు, ఇదే వాగ్దానము దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు, ఇస్సాకునకు కూడా ఇచ్చాడు, ఇప్పుడు యాకోబు కూడా వస్తూ ఉన్నది. నీ ద్వారా ఇతర వంశస్థులందరూ కూడా నీ ద్వారా నీ సంతతి ద్వారా అనేక వంశాలు దీవించబడతాయి అన్నాడు. తర్వాత ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ నిన్ను తోడై ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు అక్కడ యాకోబుతో. ఆరవదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఆరవది, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పాడు. ఈ 6 రకాలుగా దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ప్రేమన దోంబిడ్లారా, యాకోబుకు ఏ అర్హత ఉన్నదని, ఇప్పటి వరకు యాకోబుకు అందరూ ఉన్నారు, ఇప్పుడు అందరూ ఉన్నా ఎవరు లేని స్థితిలో ఉంటుండగా దేవుడే దర్శనమిచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబుకు బరువు బాధ్యతలు తెలుసుకునేటటువంటి సమయం వచ్చింది. ఇంతవరకు ఎలా ఉన్నా గడిచిపోయింది. ఇప్పుడు అసలు సిసలైనటువంటి జీవితాన్ని యాకోబు జీవించడం ప్రారంభించబోతూ ఉన్నాడు. అందుకే తన జీవితం మలుపు తిప్పబడింది అనేటటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దోంబిడ్లారా, ఇప్పుడు యాకోబు మనుషుల చేతి క్రింద నుండి దేవుని చేతి క్రిందికి వచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని బెత్తం కిందికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే కర్ర పట్టుకున్నాడు. ఏమయ్యా యాకోబు, ఇంతకాలం నీ ఇష్టం వచ్చినట్టున్నావు కదా, ఇప్పుడు అసలు సిసలైన జీవితాన్ని నువ్వు ప్రారంభించబోతా ఉన్నావు. జీవితం అంటే పొద్దున గొర్రెలు కాసుకోళ్ళకి సాయంత్రం వచ్చేసి ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరించేసి తిని పడుకొని మళ్ళీ పొద్దునెళ్ళి రొటీన్గా అదే అనుకుంటున్నావా జీవితం? ఇప్పుడు నీకు జీవిత పాఠాలు అర్థమవుతాయి. ఎప్పుడైనా కానీ కొన్ని మనకు తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినప్పుడే, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడే జీవిత యొక్క పాఠాలు అర్థమవుతాయి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి ఇష్టంగా బండి కొనుక్కుంటానగానే 1,00,000 2 లక్షలు పెట్టి బండి కొనిస్తారు. ఆడేదో 20,000 30,000 కట్టి మిగిలినంత కంతులకు తెస్తారు. ఓ 4-5 నెలలు చక్కగా తల్లిదండ్రులు కట్టేసరికి ఉన్నారులే, వాళ్ళకి ఎంతో భరోసా, రైతు భరోసా కంటే ఎక్కువ, జగనన్న భరోసా కంటే ఎక్కువ, చంద్రబాబు భరోసా కంటే ఎక్కువ తల్లిదండ్రులు ఉన్నారు కదా. వాళ్ళు ఒకసారి
నీ కంతులు నువ్వే కట్టుకోవాలరా, నీ పనికి నువ్వే పోవాలని ఏహు వగలు కొడితే అప్పుడు తెలిసి వస్తుంది. అప్పుడు ఇక పాట పాడుకుంటూ పోతారు. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. చిన్న కుమారులాగా పాట పాడుకుంటూ పోవాలా. ప్రేమను దోమ బిడ్డలారా, కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఎవరి దగ్గర ఉంటున్నామో వాళ్ళకు దూరమైపోతే, కాస్త దూరంగా వెళ్తే, మన స్వతహాగా బ్రతకడానికి ఇష్టపడితే వాళ్ళ విలువ, ఆ కష్టం విలువ, దాని వెనకాల ఉన్నటువంటి కష్టం, నష్టం, పరిస్థితులు మనకు అర్థమవుతాయి. అంతవరకు అర్థం కావు. అందుకే పక్షిరాజును దేవుడు మనకు ఒక మాదిరిగా పెట్టాడు బైబిల్ గ్రంథంలో. పక్షిరాజు, ఈ పక్షికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గ్రద్ద, తెలుసు కదా, ఈ పెద్ద పక్షులన్నిటిలోకెల్లా పెద్దది. ఈ పక్షిరాజు యొక్క లక్షణం ఏంటంటే అది పెద్ద పెద్ద కొండల మధ్యలో జీవిస్తుంది, పెద్ద పెద్ద పర్వతాల దగ్గర జీవిస్తుంది. అది పెద్ద పర్వతం మీద చక్కటి గూడు ఏర్పాటు చేసుకుంటుంది. అది పిల్లల్ని కన్న తర్వాత ఆ పక్షి ఏం చేస్తుందంటే వాటికి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. అవి ఒక స్థాయికి వచ్చేంత వరకు, ఆ పక్షులకు రెక్కలు ఉంటాయి కదా, రెక్కలు విప్పుకునేంత వరకు చాలా భద్రంగా కాపాడుతుందండి. ఏ పాము కానీ లేకపోతే ఏ జీవము కానీ వచ్చి తినకుండా, ఏ మాత్రం వాటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా సంరక్షించుకుంటుంది. అయితే వీటిని చక్కగా గూట్లో పెంచి దానికి కావలసిన ఆహారం ఏదైతే ఉన్నదో ప్రతి పూటకు తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఈ పిల్లలు అనుకుంటా ఎలా ఉంటాయంటే, నా తల్లి తెచ్చి పెడతా ఉన్నది కదా, ఈ రోజుకి ఇదే జీవితం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, ఇక దీనికి మించిన జీవితం లేదు అని అనుకుంటుందంటది ఆ పిల్లలన్నీ కూడా. ఇవన్నీ అలా అనుకొని తింటా కొన్ని రోజులు పెరిగిన తర్వాత కాస్త అవి ఎగరగలిగిన స్థాయికి వచ్చిన తర్వాత, రెక్కలు విచ్చుకున్న తర్వాత అవి ఎగరలేకపోతున్నాయి. ఎందుకంటే తిని 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 సుఖానికి అలవాటు పడినాయి పిల్లలన్నీ కూడా, ఈ బిడ్డలన్నీ కూడా సుఖానికి అలవాటు పడినాయి. సుఖానికి అలవాటు పడితే తర్వాత కష్టం, అవునా కాదా? ఇప్పుడు రొట్టెలు కొట్టడానికి రాకపోతే పెళ్ళైనాక అత్త మీ ఈపులను వాయిస్తుంది, మీ ఆయన మీ ఈపులను వాయిస్తాడు. అర్థమైందా? అందుకే అన్నీ నేర్చుకోవాలా. సుఖంలో పెరగొద్దు ఆడపిల్లలు, మగపిల్లలు కూడా. ఎప్పుడన్నా భార్య పుట్టింటికి పోతే బుక్కటి బువ్వ వండుకోవడం నేర్చుకోండి. ఇంటి పనులు చేసుకోవడం నేర్చుకోండి. అట్లా కొన్ని, అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగిన స్థాయికి రావాలి. సరే, ఇప్పుడు వీటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ తల్లి ఏం చేస్తుందంటే తెలుసా? తల్లి అయిన పక్షిరాజు ఆ గూడిని చెదరగొట్టేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది చెప్పండి? ఏ గూట్లో అయితే నిశ్చింతగా ఉన్నాయో, ఇక మాకు ఏ భయం లేదు, మా తల్లి ఆహారం తెస్తాం, మేము తిని పెడుతున్నాం, హ్యాపీగా ఉన్నది, ఇదే లైఫ్, జాయ్ఫుల్గా ఉంది అని అనుకున్నాయో, వెంటనే ఈ తల్లి ఏం చేస్తుందంట, గూడు మొత్తం చెల్ల చెదురు చేసేస్తుంది. రైట్, చెల్లా చెదురు కాగానే ఇక అవి అనుకుంటా, ఏంటి మా మమ్మీకి ఈరోజు ఏమన్నా పిచ్చిలేసిందా? ఇంత బాగున్న గూడును చెదరగొట్టేస్తుంది, మళ్ళీ కడుతుందేమోలే, కొత్త గూడు కడుతుందేమోలే. ఇక కట్టదు, గూడు కట్టదు. అవి అనుకుంటాయి కడుతుందిలే, 2-3 నాళ్ళు చూస్తాయి, గూడు లేదు ఇక. అంటే ఇప్పుడు ఏమైపోతాయంటే గూటి బయటకు వస్తుంది. గూటి బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది తెలుసా? అక్కడేమో నీడ ఉన్నది,
అక్కడేమో సంరక్షణ ఉన్నది. అక్కడికి ఏ పాము రాదు, లేకపోతే వీటిని తినగలిగినటువంటి ఏ పక్షి, ఏ ఇతర జంతువులు రావు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఎండకి ఎండుతున్నాయి, వానకు దడుస్తున్నాయి, చలికి వణుకుతున్నాయి, ఎక్కడి నుండి ఏదొస్తుందో తెలీదు, తినేస్తాయని భయం. గూడు చెదరగొడితేనే ఇలా ఉన్నది. రైట్. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే, ఏదన్నా తినడానికి వస్తే దాని నుండి తప్పించుకుంటున్నాయి, ఎండొస్తే కాస్త నీడకు పరిగెడుతున్నాయి. అలా వాటంతట అవి సంరక్షణకు నోచుకుంటున్నాయి. రైట్. ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేసాయి. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఆహారము తీసుకొచ్చి పడేసింది. ఇప్పుడు ఆహారం ఇవ్వడం మానేస్తుంది. గూడు చెదరగొట్టింది కదా, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తుందంటే, ఆహారం పెట్టడం మానేస్తుంది. మీకు ఏది కావాలని, ఎలుకలను చంపుకొని తింటారా, పురుగులను చంపుకొని తింటారా, మీ ఇష్టం, నేను మీకు బువ్వ పెట్టేది లేదు, నాది నేను తెచ్చుకుంటా, పైన యాన్నో చెట్టు మీద పెట్టుకొని తింటుంది అది. ఇవి ఎగరగల కదా, ఎగరడం లేదు, ఇప్పటికి ప్రాక్టీస్ లేదు. ఇవి చిన్న చిన్నవి అలా చంపుకొని తినే ప్రాక్టీస్ చేసేంత వరకు వేచి ఉంటుంది. ఇంకా నాలాగా అవి కూడా ఎగరగలగాలి, నాలాగా అవి కూడా వాటి ఆహారం సంపాదించుకోవాలని ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే తెలుసా? వాటన్నిటినీ రండి నాన్న అని ఈ రెక్కల మీద ఎక్కించుకుంటుందంట. జాగ్రత్తగా వినాలి. ఈ రెక్కల మీద పెద్ద రెక్కలు, పక్షులన్నిటిలోకెల్లా పెద్ద పక్షి, దాని రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి. ఆ రెక్కల మీద పక్షులన్నిటినీ, తన పిల్లలందరినీ కూర్చుండబెట్టుకొని అలా ఫ్లైట్లో తిరిగినట్టుగా అలా విహరించి ఒక లోయ దగ్గరికి వెళ్తుందంట. ఎత్తైన పర్వతం పక్కన లోయ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇలా, మీరు ఎప్పుడైనా ఆకాశంలో ఫ్లైట్లు ఎగిరేటప్పుడు చూస్తే వీడియోలలో, అవి ఇలా వెళ్తూ ఒక్కసారి ఇట్లా ఫల్ట్ కొడతాయి. ఇంకా యుద్ధ విమానాలు అయితే ఇట్ట తిరుగుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలా వెళ్తున్నటువంటి పక్షి ఏమైపోతుందంటే ఇలా ఫల్ట్ కొట్టేస్తుంది. పిల్లలు ఏమవుతాయి? కింద పడతాయి. ఇప్పుడు ఏం చేయాలా? అవి చచ్చిపోకుండా ఉండాలంటే రెక్కలు విప్పాలా. రెక్కలు విప్పకపోతే పని, అవి చచ్చిపోతాయి. ఇప్పటి వరకు తిని కూర్చున్నట్టుగా కాదు జీవితం. ఇప్పుడు రెక్కలు విప్పేటటువంటి సమయం వచ్చింది. రెక్కలు విప్పాలా. అది కింద పడుతూ ఉంటుంది. ఆ పైనుండి ఎంత స్పీడ్లో కింద పడుతూ ఉంటాయో, కింద పడే లోపుగా అవి రెక్కలు విప్పి చిన్నగా ట్రై చేయాలా. ఒక్కసారి 2 సార్లకు రావు కదా, ఎగరలేవు కదా. అందుకని తల్లి ఏం చేస్తుంది తెలుసా? వాటిని వదిలిపెట్టి వాటికంటే ముందు వాటితో పాటు వచ్చేసి అవి కింద పడిపోతున్నాయి అనగా ఇలా వచ్చి ఇలా మళ్ళీ దాని మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలా ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు ప్రతిరోజు పొద్దున సాయంత్రం వదిలిపెట్టాలా, మళ్ళీ ఎక్కించుకోవాలా. వారం రోజులైన తర్వాత ఎక్కించుకునే పని ఉండదు ఇక. ఎందుకు? అవి ఎగురుతున్నాయి, రెక్కలు విచ్చుకున్నాయి, వాటికి అలవాటు అవుతుంది. చిన్నగా ఎగరడం అలవాటు అయిపోయింది. గాలిలో గంటలు నిలబడగలిగినటువంటి స్థాయికి వచ్చేసాయి. ఇప్పుడు వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు వాటికి కూడా అవే నిర్మాణం చేసుకుంటాయి, వాటి ఆహారం అవే సంపాదించుకుంటాయి, దాని బ్రతుకు అదే బ్రతుకుతుంది. ఈ లోకంలో మనిషి జీవితం కూడా అంతేనండి. మనిషి జీవితం కూడా అంతే, అలాగే ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమలు గారాబాలు ఎక్కువైపోయి పిల్లలకు నేర్పించవలసిన క్రమశిక్షణ బాధ్యతలు నేర్పించకుండా వాళ్ళు పెద్దయి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా ఈ గారాబాల మధ్యలో వాళ్ళని పెంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా చేసేటటువంటి కొంతమంది కూడా ఉన్నారు. లేకపోలేదు అలాంటి వాళ్ళు కూడా లోకంలో. అందుకే వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నది, పెళ్లి తర్వాత పురుషుడు
తన భార్యను హత్తుకును, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏక శరీరమై ఉంటారు. వారి జీవితాన్ని వారు ఎలా ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నప్పుడు తెలియదు ఎలా బ్రతకాలో గనుక ఇప్పుడు ఒక తోడునిచ్చి పెళ్లి చేసి ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకురా అని చెప్పి పక్కకు దుబ్బేసాం అంతే. ఇక వాడి బ్రతుకు వాడి కాళ్ళ మీద వాడు నిలబడాల. ఏదైనా ఉంటే పక్క నుండి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఏదైనా కాసింత సహకారం అందించి వాని కాళ్ళ మీద వాడిని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఇక ప్రతిసారి ఆధారపడేటటువంటి విధముగా చేయకూడదు. ఇప్పుడు ఇస్సాకు రిబకాలు చేసింది అదే. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటంటే పిల్ల పక్షిరాజు స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఎగరడం నేర్చుకోవాలి. నేను ఎగరను, ఇక్కడే ఉంటాను, గొర్రెలు కాసుకుంటాను, ఇలాగే బ్రతుకుతానంటే కుదరదు. నువ్వు వెళ్ళు, పెళ్ళి చేసుకొనిరా అని అన్నారు. కానీ దేవుడిక్కడ తన బెత్తం కిందికి తీసుకొచ్చాడు. నిన్ను ఎలా నలుపాలో అలా నలుపుతాను కుమారుడా. నువ్వు మోసం చేస్తూ బ్రతుకుతావా? అయినా నిన్ను దర్శించాను, అయినా నిన్ను కాపాడుతాను. ఇదిగో ఈ స్థలములో నీకు నిన్ను దర్శించిన ఈ స్థలంలోనే నిన్ను మరల నిలబెట్టుకుంటాను. నీవిప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కడివే, వచ్చేటప్పుడు 100 మందిగా నువ్వు తిరిగి వస్తావు. ఈ స్థలములో సంఖ్యకు మించినటువంటి నక్షత్రాల వలె నీ సంతానం అభివృద్ధి చెందుతుంది యాకోబు అని దేవుడు దీవించి పంపించేశాడు. టక్కుమని మెలకు వచ్చింది యాకోబుకు. చూసేసరికి ఏమీ లేదు. ఏంటి, ఇక్కడ ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని అర్థమైపోయి యాకోబు చేసిన పని చదవండి ఫాస్ట్గా. 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అని గుర్తించాడు. ప్రేమణ దోంబిడ్లారా, దేవుడు ఎక్కడైనా ఉండగలడు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వవ్యాపి, అంతటను అందరిలోనూ అన్ని విషయాల్లో ఆయన ఉండగలడు. మందిరములోను, నీ ఇంటిలోను, నీ వ్యవసాయ భూమిలోను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇదిగో ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలమందు ఉన్నాడు, ఇది దేవుని స్థలము, నేనున్న చోట దేవుడు ఉన్నాడు అని గుర్తించాడు. ఈ రోజున నువ్వు గుర్తించగలుగుతున్నావా? మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ లేడు కదా, ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ దేవుడు లేడు అని అనుకుని బ్రతుకుతూ ఉంటాం మనం చాలాసార్లు. ఇక్కడ దేవుడు లేడు, ఇక్కడ నన్ను ఎవరు చూడట్లేదు, ఇక్కడ నా ఇష్టారాజ్యం, నన్నెవరు పట్టించుకోలేరు అనేది నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. జాగ్రత్త, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. అక్కడ తల్లిదండ్రుల దగ్గర ప్రార్థన చేసుకుంటప్పుడు అక్కడ వాళ్ళు ఒక బలిపీఠం కట్టింటారు, అక్కడే దేవుడు ఉంటాడని అప్పటి వరకు అనుకున్న యాకోబుకి ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే నా దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు అని అర్థం చేసుకున్నాడు. ఈ రోజున ఈ దేవుడు నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు, నీతో పాటు ఉండి నీకు సహాయము చేయగలిగిన దేవుడని ఆత్మీయ సత్యాన్ని నువ్వు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటున్నాడు. పైన చదివితే భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఏమంట? వామ్మో, ఇది ఎంతో భయంకరము. నిజమైనటువంటి భక్తిపరులకు, నిజంగా దేవునితో మంచి సాంగత్యము కలిగినటువంటి భక్తిపరులకు దేవుని సన్నిధి ఎలా ఉంటుందంటే ఎంతో మధురమైనటువంటి స్థలముగా ఉంటుంది. ఇదిగో మోసాలు చేసి ఇష్టానుసారంగా తాగి తందనాలాడి ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి వారికి దేవుని మందిరము బహు భయంకరంగా కనబడుతూ ఉంటుంది. అందుకే చూడండి, ఎవరిది వాళ్ళకు వాళ్ళు నోటితో ఒప్పుకోకపోయినా ఎవరికి వాళ్లకు మనస్సాక్షి గద్దిస్తుంది.
కొంతమంది విచ్చలవిడిగా తాగి కూడా దేవుని మందిరంలోనికి వస్తారు, కానీ కొంతమందికి వాళ్ళు తప్పు చేశారని వారికి అర్థమై ఏం చేస్తారంటే దేవుని మందిరపు గడప దొక్కడానికి కూడా భయపడతారు. అవును, అది ఎంతో భయంకరమైనటువంటి స్థలము. పాపము చేసేవారికి అది భయంకరమైన స్థలమే. ఎందుకంటే దేవుని మందిరములో పరిశుద్ధతకు మాత్రమే చోటు ఉన్నది, మంచితనానికి మాత్రమే చోటు ఉన్నది, నీతియుక్తమైన క్రియలకు మాత్రమే చోటు ఉన్నది, కానీ చెడు క్రియలకు, పాపపు ఇష్టమైన కార్యాలకు చోటు లేదు. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ స్థలం ఎంతో భయంకరము. నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరమే. దేవుడు ఇక్కడ కనబడ్డాడు కాబట్టి ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు అని ఆత్మీయ సత్యాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఏమండి, దేవుని మందిరానికి యాకోబు వచ్చాడా? దేవుని మందిరం యాకోబుతో వెళ్ళిందా? చెప్పండి. దేవుని మందిరానికే యాకోబు వచ్చి పడ్డాడా ఇప్పుడు? లేకపోతే దేవుని మందిరమే యాకోబు ఎక్కడికి వెళ్ళినా తనకు తోడుగా వెళ్ళిందంటారా? ఏది ఖాయం చేసుకుందాం దీంట్లో? దేవుని మందిరానికి వచ్చాడంటారా? అంటే దేవుని మందిరం యాకోబుతో వెళ్ళలేదంటారా? సచ్చినాయి గొర్రెలు. ఇది చెప్పాలన్నా అది చెప్పాలన్నా. దేవుని మందిరం యాకోబుతో వస్తా ఉన్నది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అదే దేవుని మందిరం. దేవుని సన్నిధి ఈ యాకోబుని విడిచిపెట్టకుండా వస్తా ఉన్నది. తల్లి విడిచిపెట్టింది, అన్నదమ్ములు విడిచిపెట్టారు, ఇప్పుడు ఒక్కడిగా వస్తా ఉన్నాడు. ఒక్కడే. ఈ ఒక్కడిని దేవుడు వచ్చేటప్పుడు ఇప్పుడు యాకోబు దగ్గర ఏమున్నదంటారు? మన అంచనా మటుకు ఓ సద్ది, ఓ 2 పూటలకు సరిపడ సద్ది, ఇన్ని నీళ్ళు, అంతే కదా, ఇంకేమీ లేవు. ఒంటరివాడు. కానీ వచ్చేటప్పుడు 2 భార్యలు, 10 తర్వాత ఆ భార్యలకు ఉపపత్నులు 4 ప్లస్ 10 మంది సంతానం. అప్పటికి ఇంకా యోసేపు బుట్టలే వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చినాక యోసేపు బెన్యామీను పుడతారు. 10 మంది సంతానం, 10 ప్లస్ ఈయన ఒకడు 11, 4 15, తర్వాత దాసదాసీలు, తర్వాత గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఈ గొర్రెల సంపద, వేల సంపదను, బంగారము, వెండిని సమకూర్చుకొని మరలా ఈ స్థలానికి వస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏమి లేని వాడవుగా ఉన్నావేమో, ఎవరు నిన్ను లెక్క చేయని స్థితిలో ఉన్నావేమో, ఏమి లేని స్థితిలో, ఎవరు చూడాలి, ఎవరు పలకరించని స్థితిలో నువ్వు ఉన్నావేమో. నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే, దేవుని చిత్తానికి నువ్వు లోబడితే, దేవుని బెత్తం కింద ఈ యాకోబు దేవుని చిత్తాన్ని నేర్చుకున్నాడు. అందుకే ఆయన జీవితం మార్పు చెందింది, మలుపు తిరిగింది. ఈ రోజున మనం కూడా దేవుని బెత్తము అంటే దేవుని క్రమశిక్షణ కిందికి వస్తే దేవుడు మనల్ని సరైన తన చిత్త ప్రకారం నడిపిస్తాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా యాకోబును దీవించిన దేవుడు, నీవు కూడా దేవుని దగ్గర నమ్మకముగా అయినందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. ఇంకో మాట చదవండి. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఏంటంట? దేవుని మందిరం ఏంటో తెలుసా? పరలోకపు గవిని. పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ మార్గము గుండానంటే నువ్వు ఫస్ట్ మందిరంలోనికి అడుగు పెట్టే అలవాటు నీకుంటే పరలోకం వెళ్ళే స్థితి నీకు దక్కుతుంది.
హల్లెలూయా. అందుకే ప్రతి సంఘములో ఈ వాక్యం రాయబెడతా ఉంటుంది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారా లోపలికి రా. నువ్వు బయట నిలవనేలా? మీరు బయట ఎందుకు కూర్చున్నారు? ఒకవేళ లోపలంతా నిండి బయట కూర్చున్నారు, లోపల ప్లేస్ లేక అని అనుకుంటే సంతోషమే, కానీ బయట ఉంటే ఇక మాకు ఇబ్బంది ఏమీ లేదు, మా ముచ్చట్లు మేము పెట్టుకోవచ్చు, మేము అటు ఇటు దిక్కులు చూడొచ్చు, బయట కాస్త గాలి తగులుతుంది అని నీ సౌలభ్యం కొరకు ఒకవేళ కూర్చుంటే గనుక నువ్వు గవిని లోపలికి రాని కిందకే లెక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోనికి, దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వారు పరలోకపు గవినిలోనికి ప్రవేశించిన వారు. అంటే ఈ మార్గము గుండానే వెళ్ళాలి, ఇంకో మార్గం లేదు. అందుకే పెద్ద పెద్ద బోర్డులు పెడతారు కదా. ఇప్పుడు మన ఊరిలోకి వచ్చేటప్పుడు ఆ గార్గ్యపురంలోనికి స్వాగతం బోర్డు పెడతారు కదా. అక్కడ నుండే నువ్వు లోపలికి రావాలి. ఎవరింటికైనా వెళ్ళాలి అని అంటే ఆ మార్గం గుండా రావాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఈ మందిరం గుండా వెళ్ళాలి. నేను ఏ మందిరానికి వెళ్ళనండి, ఏ సంఘానికి వెళ్ళను, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను పరలోకం వెళ్ళాలి. నువ్వు గవినిలోనికి రాకపోతే దారి ఎట్లుంటుంది నీకు? అందుకే ఇక్కడ యాకోబుకు అర్థమైంది, పరలోకపు గవిని ఇదే, పరలోకపు తలుపు ఇదే, ఈ తలుపు, ఈ ద్వారము నుండే నేను పరలోకమునకు వెళ్తాను, దేవుని దగ్గరికి వెళ్ళగలను అనే ఆత్మీయ సత్యాన్ని గుర్తించగలిగాడు యాకోబు. ఈ రోజున దేవుని మందిరపు విలువ నీకు తెలుసా? దేవుని మందిరపు విలువ నీకు తెలిస్తే ఏ ఆదివారం ఎన్ని పనులున్నా నువ్వు మానకుండా ఉండవు. అన్ని పక్కన పెట్టి ఇది దేవుని ప్రభు దినము, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధిలో ఆరాధించాలి, మందిరములో నిన్ను అడుగు పెట్టాలి అనే తాపత్రయముతో నీకున్న ప్రయత్నములన్నీ నువ్వు విఫలం చేసుకొని దేవుని సన్నిధికి సఫలముగా వస్తావు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ యాకోబు అంటా ఉన్నాడు, పరలోకపు గవిని ఇదే అని అనుకొని తెల్లవారు లేచి ఆ తలగడుగా చేసుకున్నటువంటి రాయిని తీసి దాన్ని ఒక స్తంభముగా, ఏ రాయి అయితే వేసుకున్నాడో ఒక స్తంభముగా నిలువున, తలగడ అంటే అడ్డం పెట్టుకుంటారు కదా, ఇప్పుడు నిలువున పెట్టేసి దాని మీద తైలం పోసి దాన్ని అభిషేకం చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే మూలరాయి వేశాడు, అక్కడ ఆ ప్రాంతాన్ని ప్రతిష్ఠించాడు, అభిషేకం చేసి ఇది దేవుని మందిరమో అని ఆ స్తంభానికి నూనె పేసి అభిషేకించి అక్కడ దానికి పేరు పెట్టాడు, బేతేలు అనగా దేవుని మందిరం. ఇది దేవుని మందిరం, దేవుడు నన్ను దర్శించిన స్థలము దేవుని మందిరం అని అక్కడ పేరు పెట్టి ఒక ఒప్పందం చేసుకుంటా ఉన్నాడు. ఏమని 20 నుండి చదవండి ఒక మాట. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుని వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మొక్కుకొనెను. దేవుడు దర్శించాడు కదా, రైట్, దేవుని మందిరమే. దేవుడే దయదలిచాడు. ఇక నా జీవితం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు, కానీ మనిషికి కావాల్సిందేంటి? కూడు గుడ్డ నీరు. కాబట్టి ఇక ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు, నా ప్రయాణం ఏంటో, నా జీవిత గమ్యం ఏంటో నాకు తెలియదు. అయితే నేను వెళ్తున్న మార్గంలో నాకు కావలసిన ఆహారం ఇచ్చి, నాకు వస్త్రములను ఇచ్చి, నా పోషణంతా చూసి నాకు ఏ ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఈ దేవుడు నన్ను పోషిస్తే
నేను నా జీవితంలో ఇంకా ఏ దేవుణ్ణి నేను విశ్వసించను, ఈ దేవుణ్ణే నా దేవునిగా చేసుకొని నేను బ్రతుకుతాను. అంత మాత్రమే కాదు, నన్ను దేవుడు దీవించి నా సంపాదనను ఆశీర్వదిస్తే గనుక దాంట్లో ఎంత వస్తే అంత 10వ వంతు దశమ భాగాన్ని నేను నా దేవునికి అర్పిస్తాను అని అక్కడ ఒక ఒప్పుకోలు చేస్తూ ఉన్నాడు. ఈ సన్నివేశం కాస్త మనకు విచిత్రంగానే ఉంటుంది. ఇస్తానన్న దేవునికే ఇస్తానంటున్నాడు ఈయన. దేవుడేమన్నాడు పైన, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నేనే ఇస్తాను వాడికి నేను ఇస్తాను అంటున్నాడు. దేవుడిచ్చే దాని దగ్గర ఈయన ఇచ్చేది ఏమాత్రం సరితూగదు. కానీ తన మొక్కుబడి ఏంటంటే, దేవుడు నన్ను దీవిస్తే నేను కలిగి ఉన్న దాంట్లో ఖచ్చితంగా 10%, 10వ వంతు దశమ భాగాన్ని తీసి నా దేవునికి నేను సమర్పిస్తాను. మళ్ళా ఈ స్థలాన్ని నేను దర్శిస్తాను, ఇక్కడ దేవుని మందిరాన్ని నేను నిర్మిస్తాను, ఇక్కడ నేను దేవుని ఆరాధిస్తాను అని యాకోబు ఆ స్థలానికి బేతేలు అని, దేవుని మందిరము అని పేరు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. మ్రొక్కుకున్న ప్రకారముగా ఆయన జీవించగలిగాడు. ఈ రోజున చాలామంది మొక్కుబడులు చేసుకుంటారు. నామకార్థపు మొక్కుబడులు చేసుకోకూడదు. ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు ఇది ఇలా జరిగితే నేను ఇలా ఇస్తానండి అని మొక్కుబడి చేసుకుంటారు. ఆ మొక్కుబడి సమక్షంలో నువ్వు జీవించకపోతే, అది తీర్చలేకపోతే దాని ద్వారా నువ్వు చాలా నష్టాల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మీరు ఎవరైనా మొక్కుబడి చేసుకునేది ఉంటే ముందుగా ఆలోచన చేసుకొని ఏది పడుతుంది అలా మొక్కుబడి చేసుకోకూడదు, ఆలోచన చేసుకొని మొక్కుకోండి అని చెప్పబడింది అక్కడ. ప్రేమణ దేవుని బిడ్డలారా, మొక్కుబడి కానుకలు ఒకవేళ మీ ఇష్టానుసారంగా మీ ఆలోచన, మీ ప్రేరేపణను బట్టి ఏదైనా ఎంతైనా ఇవ్వవచ్చు. కానీ మొక్కుబడి విషయంలో నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో అది ఇవ్వవలసిందే. మనం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో చూసాం, యొప్తా తన కుమార్తెను మరి ఇవ్వవలసి వచ్చింది మొక్కుబడి ప్రకారం. అవునా కాదా? నేను విజయముతో ఇంటికి వెళ్తే నా గుమ్మంలో నుండి ఎవరైతే ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి వస్తారో నేను దాన్ని ఇచ్చేస్తానన్నాడు. మరి గొర్రె వస్తుంది అనుకున్నాడో, మేక వస్తుంది అనుకున్నాడో, బిడ్డ వచ్చింది, సచ్చింది గొర్రె. ఇప్పుడు ఏం చేయాలా? మనం ఏం చేస్తాం చెప్పండి? తూచు మొక్కుబడుల దగ్గర తూచు కూచులు కుదరదు. మొక్కుకుంటే ఇవ్వవలసిందే. ప్రేమణ దేవుని బిడ్డలారా, మొక్కుబడి చేసుకొని వెళ్తా ఉన్నాడు. అయ్యా, నువ్వు నాకు ఏది ఇస్తే అది, ఎంత ఇస్తే అంతలో నేను దశమ భాగం నీకు తీసిస్తాను, నిన్ను నమ్మకముగా ఆరాధిస్తాను, నువ్వు నాకు దేవుడవుగా ఉండు, నిన్ను భక్తునిగా ఉంటాను, నిన్ను కొలుస్తూ నేను బ్రతుకుతానని ఒక తీర్మానముతో ఆ ప్రదేశాన్ని దాటి వెళ్తున్నాడు యాకోబు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబు స్థాయి ఏంటో తెలుసా? దేవుని బెత్తం కిందికి వచ్చాడు. దేవుని చేతి క్రింద దేవుని చిత్తమేంటో నేర్చుకుంటున్నాడు. దేవుని చిత్తానుసారముగా ఎలా బ్రతకాలో నేర్చుకొని మరి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ రోజున నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నావా? ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా మన పట్ల ఒక దేవుని చిత్తం అనేది ఉంటుంది. అందుకే మనం అడుగుతాం కదా, ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది, మనం ఏదనుకున్నా ఏం చేయాలనుకున్నా దేవుని చిత్తమే జరుగుతుంది. నువ్వు అనుకున్నవన్నీ కావు, అలా అని అనుకున్నప్పటికీ జరగవని కావు. ఒకవేళ దేవుని చిత్తం ఉంటే అది దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. అందుకని ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి లోబడదాం, దేవునికి భయపడదాం, దేవుని సన్నిధిని గౌరవించుదాం, దేవుని మందిరాన్ని గౌరవించుదాం, దేవుని మందిరానికి క్రమము తప్పకుండా ప్రతి ఆదివారము వచ్చి ఆరాధించుదాం. చివరిగా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దశమ భాగమును దేవునికి నీవు ఇవ్వవలసినటువంటి ఆ క్రమాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇట్టి వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.
తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం.